అందరు బాగున్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరో కావచ్చు, నీ స్థితి ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా ఏదో ఒక బలమైన కార్యం ప్రభు చేయబోతున్నారు. హల్లెలూయా. కొన్ని విషయాలు ఎక్కువసేపు వద్దు, ఒక 20 minutes దేవుడి మాటలు విందాం. నేను ఆ మాటలు వింటుండగా చాలా ఏడుస్తా ఉన్నాను. గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నా, ఆయన మాటలు నాకు చెప్తా ఉన్నాడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నాతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, నీకు చెప్తున్న మాటలు నా బిడ్డలకు కూడా నువ్వు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక జాగ్రత్తగా ఆయన మాటలు విందాం, ఆయన ఆలోచనలు మనం విందాం. మనుషుల మాటలైతే మనల్ని మోసం చేస్తాయి, మనుషుల మాటలు మనల్ని దిగజారుస్తాయి, మనుషుల మాటలు మనల్ని పాపం వైపు, శాపం వైపు, నాశనం వైపు నడిపిస్తాయి. కానీ దేవుడు మాట ఒక్కటే నిన్ను బలపరిచేది, నిన్ను ప్రోత్సాహపరిచేది, నిన్ను నిత్యత్వంలోకి తీసుకెళ్ళేది దేవుని మాట ఒక్కటే. కాబట్టి ఆయన మాట వైపు నువ్వు హృదయం తెరిచి శ్రద్ధగా వింటా ఉండు. ఆరాధనలో చాలా బలంగా దేవుని సన్నిధి దిగి వచ్చింది. ఇక్కడ నిలబడి ఉన్నాడు, నేను ఆయన హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయాను. నేను అనుభవిస్తున్న సన్నిధి నువ్వు కూడా అనుభవించబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు నాపై చూడండి. యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి? ఈ పిల్లల్ని రానియొద్దు ప్లీజ్. మీరు నన్ను, నా కూతురైనా సరే రానియొద్దు. హల్లెలూయా. ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? యేసయ్య ఈ లోకంలోకి రావడానికి బలమైన కారణం. ఇది నీకు అర్థమైతే అసలు నువ్వు ఇలా ఉండవు. ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఖచ్చితంగా నువ్వు ఆశ్రయించబడతావు, ఖచ్చితంగా నువ్వు ఒక్కడవే కాదు 10 మందిని దీవించేదాకా వదిలిపెట్టావు. గట్టిగా చెప్పబడదా? నువ్వు దీవించబడదేమే కాదు, నీ కనబడ్డ వాళ్ళందరినీ దీవించేటట్టు నువ్వు చేస్తావు. యేసయ్య ఎందుకు వచ్చాడో నీకు అర్థమైతే, యేసయ్య యొక్క ఆలోచన, ఆయన ఈ భూమి మీద రాటాకున్న బలమైన కారణం నీకు అర్థమైతే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశ్రయించబడతావు, నువ్వు స్వస్థత పొందుతావు, నీ కన్నీరు నాట్యంగా మార్చబడింది, నువ్వు పరలోక సంబంధ దీవెనలను నువ్వు పొందుకుంటావు. నువ్వుగాక నీ పొరుగు వారందరికి కూడా నువ్వు ఖచ్చితంగా పంచుతావు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. అందరు తీయండి బైబిల్స్, చదువుదాం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. గట్టిగా చెప్పులు కొడదాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. యేసయ్య ఈ లోకంలోకి వచ్చి 30 సంవత్సరాలు నీకులాగా నాకులాగా కష్టపడి, తర్వాత దేవుడి సేవకు తన జీవితాన్ని సమర్పించుకొని బాప్తీసం తీసుకొని 40 దినాలు ఉపవాసం ఉండి తను ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? అది నెరవేర్చడానికి ఆయన దేవుని యొక్క ఆత్మ బలము చేత దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చి ఉపవాసాలు ముగించి వచ్చినాక ఆయన వెళ్ళి ఒక మందిరంలో నిలబడి ఆ మందిరంలో వాక్యము తీసి ఏం చెప్తున్నా అంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. గట్టి చెప్పులు కొడదా? దేవుని ఆత్మ నా మీద ఉన్నది, దేవుని ఆత్మ నాలో ఉన్నది, ప్రభు ఆత్మ నాపై ఉన్నది అని చెప్తూ ఏమంటున్నాడంటే, ఎందుకు నా మీద ఉన్నది అంటే, ప్లీజ్ ఆగండి. బీదలకు సువార్త ప్రకటించడానికి. గట్టిగా చెప్పులు కొడదా? రెండవది చెరలో ఉన్న వారికి విడుదల, మూడవది గుడ్డి వారికి చూపు, నాలుగవది నలిగిన వారికి. మళ్ళీ చెప్తున్నా చూడండి. మొదటిది ఏంటిది? పేదలకు శుభవార్త చెప్పడానికి. రెండో విషయము చెరలో ఉన్న వారికి
విడుదల చేయటానికి. మూడో విషయము గుడ్డి వారికి చూపు కలిగి చేయటానికి. నాలుగో విషయం ఏంటంటే నలిగిన వారికి విడిపించటం. పేదలకు శుభవార్త ఏంటిది? నువ్వు పేదవాడివా, నీకు శుభవార్త ఏంటంటే నువ్వు ఈ లోకములో ధనవంతుడు కాబోతున్నావు. దిక్కులేని వాడువా, దరిద్రుడివా, ఎన్నికలేని వాడువా, అయితే ఈ లోకానికి నువ్వే దీవెనకరంగా ఉంటావు, చేతులు చాపే నువ్వే ఇచ్చేవాడిగా ఉంటావు అనేది శుభవార్త పేదవాడు. రెండో విషయం ఏంటంటే చెరలో బంధించబడిన వారు విడుదల కలగటానికి. మూడో విషయం గుడ్డివారికి, నలిగిన వారికి. ఈ 4 విషయాలు ఆయన చెప్తూ ఆయన ఉద్దేశం చెప్పేస్తున్నాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా వినండి. ఆయన ఎందుకు వచ్చాడంటే ఎవరైతే జీవితంలో ఓడిపోయి ఉంటారో, ఎవరైతే నలిగిపోయి ఉంటారో, ఎవరైతే బంధించబడి ఉంటారో, ఎవరైతే ఇక నా లైఫ్ అయిపోయింది అనుకుంటారో, కరెక్ట్గా వాళ్ళని లిఫ్ట్ చేయడానికి ఆయన వచ్చాడు. గట్టి చెప్పులు పెడదా. హల్లెలూయా. ఎవరైతే ఈరోజు నీకు ఇది శుభవార్త, నీ లైఫ్ ఎలా ఉంది? కుంగిన స్థితిలో ఉన్నావా? నలిగిన స్థితిలో ఉన్నావా? ఏం అర్థం కావట్లేదా? అయితే నీకు శుభవార్త ఏంటంటే ఆయన నిన్ను ఎక్కడ కుంగిపోతున్నావో, నువ్వెక్కడ నలుగుతున్నావో, నువ్వెక్కడ తలదించుకుంటున్నావో కరెక్ట్గా అక్కడే నేను లేపుతాడు. గట్టి చేపలు పెడదా. అందుకే ఆయన వచ్చాడు. ఆ వార్త ఎవడాకు వచ్చాడు. అందుకనే బైబిల్ మొత్తం చూసుకుంటే ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఈ 3 సంవత్సరాలు చెప్పిన మాట అదే. అట్ట చెప్తూ ఆయన ఏం చేశాడంటే పుట్టి జక్కే ఇంటికి వెళ్ళి ఆయనకి విలువ ఇచ్చాడు. వ్యభిచారంలో పాడైపోయిన ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమె జీవితాన్ని మార్చాడు. బందిపోటు దొంగని ఒక పరిశుద్ధుడిగా మార్చాడు. సమాజంలో భయంకరంగా నాశనం అవుతున్న దగ్గరికే వెళ్ళాడు. మీరు గమనించుకోండి, 4 సంవత్సరాలు స్టడీ చేస్తే ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఉద్దేశం ఎందుకు క్లియర్గా ఆయన చేతల్లో చేసి చూపించాడు. ఆయన రాజుల దగ్గరికి పోలా, ధనవంతుల దగ్గరికి పోలా, పేరు ప్రఖ్యాతుల దగ్గరికి పోలా, ఆయన పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. నలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎవరైతే లైఫ్లో ఎఫెక్ట్ కొంచెం తగ్గించారు, ఆ నలిగిన వారిని ఎక్కడైతే నలిగారు, ఏ ఊర్లో, ఏ ఫలానా ఊర్లో ఒక వ్యక్తి నలిగిపోతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒకసారి భయంకరమైన తుఫాను మధ్యలో కూడా పెద్ద తుఫాను వచ్చిన సరే లెక్క చేయకుండా వెళ్ళి ఆ భయంకరమైన సేనా దయ్యంతో బంధించబడిన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తికి విడుదల కలిగజేశాడు. ఆయన చేసిన పనులన్నీ అవే. మందిరంలో వాక్యం బోధించేవాడు, ఆ వాక్యం ద్వారా అందరిని బలపరిచేవాడు. రెండోదిగా ఎవరైతే పాడైపోయారో, ఎవరైతే నాశనం అయిపోయారో, ఎవరైతే సమాజానికి హానికరంగా ఉన్నారో, ఎవరైతే జీవితంలో ఓడిపోయారో, ఎవరైతే పతనమైపోతున్నారో కరెక్ట్గా అట్లాంటి పర్సన్స్ లిఫ్ట్ చేసాడని. గట్టి చెవులు కూడా ఆయన పని అది. ఈరోజు నీకు ఇది అర్థమైతే నువ్వు ఖచ్చితంగా గొప్పవాడు. ఇది నీకు అర్థమైతే నువ్వు ఇట్లా ఉండవు. ఆయన చేసిన పని అదే. ఆయన తీర్పు తీర్చడానికి రాలా, విమర్శించడానికి రాలా, నువ్వు నేను చేసిన పాపాలకు శిక్ష చేయడానికి రాలా. ఆయన మనము మన పాపాలని క్షమించడానికి, మన యొక్క శాపాన్ని భరించడానికి, మన యొక్క కన్నీటిని తొడవటానికి, నలిగిపోయిన నీ జీవితాన్ని, పగిలిపోయిన నీ జీవితాన్ని, ఓడిపోయిన నీ జీవితాన్ని ఎక్కడ కరెక్ట్గా అక్కడే నేను బలపరచడానికి ఆయన వచ్చి శుభవార్త చెప్పాడు. ఇది శుభవార్త. హల్లెలూయా. సమస్త మానవాళ్ళకి శుభవార్త. ఎవరికి శుభవార్త? ధనవంతులకు కాదు, అన్నీ ఉన్నవారికి కాదు, ఈ లోకంలో గొప్పవాళ్ళకి కాదు, ఇది లోకంలో ఉన్నతమైన వ్యక్తులకు కాదు. ఇది కరెక్ట్గా ఎవరైతే ఒక ఊరిలో పతనమైపోయారో, వాడి చాప్టర్ క్లోజ్ అనుకుంటే కరెక్ట్గా వాళ్ళకి వస్తుంది. ఆయన అందుకే ఈ లోకానికి వచ్చి ఈ కార్యం చేయటానికి ఆయన సిద్ధపడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అట్లా చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి అలా బాగు చేసి వెళ్ళిపోలా, మాట చెప్పి వెళ్ళిపోలా. సమస్త మానవాళి పాపం, శాపం, వారి యొక్క జీవితాన్ని మార్చడానికి, సాతాను చేతులోంచి విడిపించడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. గట్టిగా చెప్పలు కూడా మాటతో చేయలే. ఆయన
మాటలు చెప్పి వెళ్ళిపోవాలా, మిమ్మల్ని ఉద్ధరిస్తా, మిమ్మల్ని కాపాడుతా అని చెప్పలా. దానికోసం ఆయన చేతల్లో చూపించి తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ధారపోసి ఈరోజు నీ కోసం, నా కోసం 2 చేతులు చాపి ఉన్నాడు. గట్టి చెప్పకూడదా? అందుకనే మూర్ఖుడు, హానికరుడు, భయంకరమైన వ్యక్తి, భయంకరమైన సమాజానికి హానికరుడైన సౌలు దగ్గరికి వెళ్ళాడు ఆయన. గట్టిగా చెప్పకూడదా? ఆయన కావాల్సింది సౌలే, భయంకరమైన వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరికే వెళ్ళాడు. ఎందుకంటే ఆ వ్యక్తినే మార్చాలి. ఆయన చనిపోయి లేస్తున్నాడు ఇప్పుడు కూడా. అప్పటి నుంచి, ఆ రోజు సౌలు దర్శించిన రోజు కాడ నుంచి ఇప్పుడు కూడా నీ కోసం, నా కోసమే కాదు. మీరు గమనించి చూడండి, మనం అంతా జీవితంలో ఓడిపోయాం. హల్లెలూయా. అంతా నలిగిపోయాం, అంతా మన జీవితంలో పతనమైపోయాం, మోసపోయాం, అన్యాయం చేయబడ్డాం, వెలివేయబడ్డాం, అయిపోయింది మన జీవితం. కాబట్టి మనల్ని రక్షించాడు. గట్టి చెప్పకూడదా? మనకు దేవుడు అయ్యాడు ఆయన. నీలో, నాలో ఉన్నాడు. ఈరోజు నీతో, నాతో ఇంకా ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ కూడికి ఎందుకు తెలుసా? ఈ కూడికి ఎందుకు ఏర్పాటు చేశాడు తెలుసా? నలిగిన నన్ను, కుంగిన నన్ను, భయంకరమైన పరిస్థితిలో ఇరుక్కుపోయిన నన్ను దేవుడు లేపి నిలబెట్టి నీకు సాక్షిగా ఉంచడం కోసమే ఈ కూడిక. హల్లెలూయా. అసలు నేను అనుకోలేదండి, అస్సలు అనుకోలే. నేను అసలు కలలో కూడా ఊహించలా ఇక్కడికి వస్తాము, ఈ అన్ని మీటింగ్, ఈ పరిచర్య చేస్తామని అస్సలు ఊహించుకోలే నేను. అసలు లేదు, ఛాన్స్ లేదు. నాకు ఉందంటే ఆయన ప్రణాళిక నా మీద ఉంది కాబట్టి నేను ఉన్నాను. నా మీదే కాదు, నీ మీద కూడా ఉంది ఆయనకి. హల్లెలూయా. నీ మీద కూడా ప్రణాళిక ఉంది. ఓడిపోయావా, లేకపోతే జీవితంలో దెబ్బతిన్నావా, లేకపోతే పతనమైపోయావా, లేకపోతే అన్యాయం చేయబడ్డావా, మోసం చేయబడ్డావా, నిందల పాలైపోయావా, వెలివేయబడ్డావా, అయితే నీకే ఆయన రక్షకుడు. గట్టిగా చెప్పకూడదా? నీకోసమే ఆయన రక్తం గార్చు, నీకోసమే, ఎవరో కాదు, నీకోసమే. అందుకే నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నేను ధైర్యం తెచ్చుకొని ఈ మాటలు చెప్తున్నా. నేను అస్సలు నమ్మలేకపోతున్నా. ఎందుకంటే ఇదే స్థలంలో రోజంతా ఒక నైటు రాత్రి 11 గంటల నుంచి తెల్లారుజామున 4 గంటల దాకా ఒక్క మాట ఎదురు చెప్పకుండా వాళ్ళు కొడుతుంటే కొట్టించుకుంటూ ఉన్నారు. రాత్రి అంతా కొట్టారు నన్ను, నా భార్యని చిత్రవద చేశారు. రాత్రి అంతా కొట్టారు. ఒక్క మాట నేను అనలా. కొట్టుకుంటే నేను అన్న ఏసయ్య వాళ్ళు కొట్టుతున్నారు, తట్టుకునే శక్తి మాత్రం నాకు. నేను ఎందుకు కొడతాను అడగా. ఇక నేను ప్రశ్నించే తీర్పు నేను తీర్చా. వాళ్ళ నా మీద వాళ్ళ కక్ష అంతా తీరినాయి. వాళ్ళకి నా మీద నా అనుమానం, ద్వేషం, కక్ష అంతా తీర్చుకొని కొట్టుకొని అని నా బాడీ అటు అప్పచెప్పేసుకున్నాను. భయంకరం కొట్టారు. నన్ను చిత్రవద చేసి 11 గంటల నుంచి దగ్గర 4 గంటల దాకా కొట్టి వాళ్ళు అలసిపోయారు. హల్లెలూయా. నేను మాత్రం అట్టనే ఉన్నా. ఒక్క మాట ఎందుకు కొడతారు నన్ను అనలా. నా భార్యను కూడా భయంకరంగా కొట్టారు. ఆ కొట్టిన తర్వాత ఇక వాళ్ళకి అలసిపోయి వాళ్ళకే భయం వేసి, కొట్టే వాళ్ళకి భయం వేసింది, నాకు కాదు. కొట్టే వాళ్ళకి భయం వేసి ఇక తెల్లారుజామున 4 అయింది కదా, ఇక మనుషులు తిరుగుతుండే ఈ ప్రాంతంలో, మళ్ళీ ఇంకోసారి వద్దామని వెళ్ళిపోయారు. ఆ టైంలో నేను చాలా కుంగిపోయా. ఇక వద్దు, ఈ సేవ వద్దు, పాడొద్దు, ఈ రాయలసీమ వద్దు, ఏమొద్దు, బతికితే ఇంకెడన్నా సేవ చేసుకోవచ్చు అని కట్టుబట్టలతో నేను నా భార్య మధ్యరాత్రి నుంచి పారిపోయాను. ప్రాణ భయంతో పారిపోయాను. అస్సలు ఇక వద్దు ప్రభా, నా వల్ల కాదు ప్రభా ఈ సేవ. ఎవరో అయితే అనుకోవచ్చు, నమ్మిన నా బిడ్డలే, నమ్మి నేను ఎవరికి మేలు చేశానో, ఎవరి కోసం ఇక్కడికి వచ్చి ఉపవాసాలను ప్రార్థన చేశానో, ఎవరి కోసం పాకలేడను, కరెక్ట్గా వాళ్ళే బాగుపడి దీవించబడిన తర్వాత నన్ను, నా జీవితాన్ని, నా సేవను నాశనం చేసేస్తే ఇక ఎందుకు ఉండాలి ఇక్కడ? వద్దు, ఈ సేవ వద్దు, పాడొద్దు ప్రభా అని నేను కట్టి వడ్డలతో నా వారిని తీసుకు వెళ్ళిపోయాను. మమ్మీ వాళ్ళకి ఫోన్ చేశాను, మా ఆత్మీయ తల్లిదండ్రులు, మమ్మీ ఈ సేవ మాకు వద్దు మమ్మీ, మా వల్ల కాదు, మేము చేయలేము, ప్లీజ్ ఏమనుకో, సేవ మీరు తీసేసుకోండి, నా వల్ల కాదని చెప్పేసి మమ్మీ వాళ్ళకి ఈ స్థలం, ఈ మందిరం ఇచ్చేసి వెళ్ళిపోవాలనుకున్నాం. ఎక్కడిని పడి చచ్చిపోదాం అనుకున్నాం. అసలు కళ్ళలో కూడా ఊహించేలా నేను.
అసలు ఈ ప్లేస్కి మళ్ళీ వస్తానని ఇట్లా సేవ చేస్తామని ఇంతమంది నమ్మేవాళ్ళు మా దగ్గరకు వస్తారని అసలు కళ్ళలో కూడా ఊహించలేదు. ఎందుకంటే అందరు మా మీద నిందలేశారు. అందరూ ఎవరు రాలే ఆ టైంలో నా దగ్గర. అందరూ మా మీద ఒక భయంకర చెడ్డ ప్రచారం జరగగానే అందరూ దూరం అయిపోయారు. నేనేం చేయాలి నాకు అర్థం కాల. అందరు మాకెందుకు కూర్చుని గొడవ, మీ వినిమలైతే మమ్మల్ని ఆడి ఇరికిస్తారని అందరూ పాపం వాళ్ళ భయం వాళ్ళది, మనం ఏం చేస్తాం, ఎవరైనా అంతే కదా, ఊరి భయం వాళ్ళది. ఇక నన్ను అన్ని స్టేషన్లు ఆలగడ్డ నుంచి నంద్యాల దాకా ఉన్న స్టేషన్లు మొత్తం తిప్పారు. నా సాక్ష్యం అంతా పాడు చేశారు, ఇక తలెత్తుకోకుండా చేశారు. అయిపోయింది. దాని తోడిగా భయంకరం కొట్టి చిత్రవద చేసి నా సాక్ష్యం అంతా పాడు చేశారు. అయిపోయింది. ఇక నా వల్ల కాల. ఇక నేను వద్దు ప్రభైసే వద్దు, వెళ్ళిపోయి జీవితం రాకూడదు అనుకున్నాను. అసలు ఈ ప్లేస్కి వద్దు, రాయలసీమే వద్దు అనుకున్నాను. మమ్మీ వాళ్ళతో మాట్లాడి, మమ్మీ మీ ఊరిన సేవకులు పంపించుకోండి, మీకు మా వల్ల కాదు ప్రభా, మా వల్ల కాదు మమ్మీ అని చెప్పేస్తే వేరే సేవకులు మమ్మీ వాళ్ళు పంపించారు. వాళ్ళు వచ్చి సేవ చేస్తున్నారు. మేము మాత్రం బెల్లంపల్లి వెళ్ళి డాడీల దగ్గర కూర్చున్నాం. కూర్చుంటే ప్రార్థన చేస్తూ ఉంటుంటే డాడీకి దేవుడు చెప్తా ఉన్నాడు, విజయ్ని అక్కడికే పంపించారు. హల్లెలూయా. వాడిని అక్కడికే పంపించారు. వాడెక్కడ నలిగిపోయాడో, వాడెక్కడ దెబ్బతిన్నాడో, ఎక్కడ సాక్ష్యం పోగొట్టుకున్నాడో వాడు అక్కడికి వెళ్ళాలి. నేనేమో ఫిక్స్ అయిపోయా, వద్దు ఇంక ఇక్కడికి వద్దని వేరే పాస్టర్ని పంపించేసాను. అక్కడ కూర్చుంటే డాడీ పిలిచి, విజయ్ నువ్వు నంద్యాల వెళ్ళాలి, హల్లెలూయా, గోవిందపల్లి వెళ్ళాలి. గోవిందపల్లి అనగానే గుండెలో రైలు పెరుగుతున్నాయి. పోయి మళ్ళీ అక్కడగా ఇంకేం ఎన్నిసార్లు దాన్ని ఇచ్చుకోవాలి, ఇంకెంత చిత్రవద ఇద్దో అక్కడ, ఇంకెన్ని అవమానాలు జరుగుతాయో అని నేను దేవుణ్ణి నడిపింపు అర్థం చేసుకోలేక, లేదు డాడీ వెళ్ళండి డాడీ, నా వల్ల కాదు, ఇక్కడే ఉంటాం, మేము మీతోనే ఉంటాము, మా వల్ల కాదు అని మేము మాట్లాడుతుంటే బలవంతంగా డాడీ ఒకసారి ఇక్కడికి పంపించాడు. హల్లెలూయా. ఒకసారి పంపిస్తే భయంగా ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే చర్చి కాడకు వచ్చాం. ఇద్దరు ముగ్గురు అమ్మ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు చూస్తుంటే భయం వేస్తుంది. వీళ్ళు మళ్ళీ అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళి స్టేషన్లో పెడతారు, ఇలాంటి ఇరికిస్తారు. ఎందుకంటే నమ్మిన వాళ్ళు మోసం చేసేలా భయం పట్టుకుందమ్మా. ఇక అర్థం కాలే నాకు. అమ్మ లేదు, చనిపోయింది ఎలీషమ్మ అని. అమ్మ అయితే కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది భయంకరంగా. అయ్యా మీరు రావాలయ్యా, మా కోసం రావాలంటే అంటే నిజంగా నమ్మే వాళ్ళు ఉన్నారా అని, ఇక్కడ నన్ను గౌరవించే వాళ్ళు ఉన్నారా, ఆశ్చర్యం అనిపించింది. కాళ్ళు పట్టుకొని ఏడిచింది. అయ్యా రా అయ్యా, నువ్వు వస్తేనే మాకు ఆశీర్వాదం అయ్యా అని. ఇంకొక అమ్మ కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంటే అర్థం కాల. ఇంటికి వెళ్ళి మళ్ళీ అమ్మకి చెప్పారు, ఏం చిన్ని వాళ్ళు అట్లా ఏడుస్తున్నారు భయంకరంగా అంటే, అమ్మ మనకి ఎందుకులండి అట్నే ఏడుస్తారు, మళ్ళీ రేపు పొద్దున ఏడిసినట్టు ఏడు సైలెంట్గా మళ్ళీ మనల్ని చోటు ఇరికిస్తారు, మనల్ని బంధిస్తారు, ఏదో ఒకటి చేస్తారు మనల్ని అని మళ్ళీ డిస్కస్ చేసి సైలెంట్గా ఉన్నాం. డాడీ వాళ్ళతో చెప్తే మమ్మీ అందు వద్దులేరా, నువ్వు వద్దులే, వేరే పాస్టర్ని పంపించేస్తా, నువ్వు నంద్యాల వద్దు, ఏం వద్దంటే సైలెంట్. నంద్యాల నుంచి ఫోన్లు వస్తున్నాయి నాకు. ఇక నంద్యాల నుంచి ఫోన్లు వస్తుంటే నేను భయపడుతున్నా. సరే అని చెప్పేసి మోకరిచ్చి ఏడిసి ప్రార్థన చేస్తుంటే దేవుడు స్వరం నాకు వినపడతా ఉంది. విజయ్, ఎక్కడ దెబ్బతిన్నావు, ఎక్కడ నీకు సాక్ష్యం పోయిందో, ఎక్కడ నువ్వు కొట్టబడ్డావో, ఎక్కడ నువ్వు పారిపోయావు ప్రాణభయంతో, అక్కడికే నువ్వు వెళ్తే నేను అక్కడ దీవిస్తా, అక్కడ ఆశీర్వదిస్తా, నేను గొప్ప జన్మ చేస్తా విజయ్ అంటే భయంగా దొంగ సాటుకు వచ్చి కూర్చున్నవాడు. అన్నం పెడతా కూడా తింటాక భయం నాకు. అన్నం పెడితే అన్నంలో ఏం మందు పెడతారేమో ఏమన్నా నన్ను అంటే నాకు అటు క్రియేట్ అయిపోయింది. సాతాను అంత భయంకరంగా నా మైండ్ మీద దాడి చేసింది. ఇప్పుడు కూడా నేను అన్నం సరిగా ఒత్తు కూర్చొని తిన్నాను ఇక్కడ. హల్లెలూయా. విజిటింగ్ రండి అయ్యా మా ఇంటికంటే గోవిందపల్లికి రమ్మంటే రాను నేను. ఇందాక ఒక అమ్మ సాక్షి చెప్పింది కదా, కరెక్ట్గా ఇంటికి రమ్మంటే రావడానికి నాకు మనసు అవన్నీ గుర్తు వస్తున్నాయి. చాలా ప్రేమించా నేను వాళ్ళని చాలా ప్రేమించా. నా ఇంట్లో చాలా ఉన్న స్థానం ఇచ్చే వాళ్ళకి, నేనేం తినేదో అది పెట్టే వాళ్ళకి చాలా గౌరవించా. వాళ్ళని చాలా గౌరవించే, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చాలా ప్రేమించా. ఎవరు వాళ్ళ గురించి ఏం చెప్పినా నేను నమ్మేవాడు కాదు. అస్సలు వాళ్ళ విషయంలో నేను అస్సలు చాలా ప్రేమించా. కానీ వాళ్ళట చేసేలేకే వాళ్ళ గురించి ఒక్క మాట అనలా. తిరిగి కేసు పెట్టమన్న ఎస్పీ గారు పెట్టలా. నేను వాళ్ళు బాగుపడితే చాలు. హల్లెలూయా. వాళ్ళు ఏదో ఒక రోజు తెలుసుకుంటే చాలు వద్దు అని నేను పక్కకి వెళ్ళిపోయాను. ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నాను, ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే,
ఎక్కడ కుంగేవో అక్కడే నేను లేపటానికి ఆయన బతికి ఉన్నాడు. నీకు తెలుసా, ఆయన నీతోనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. ఇది నీకు అర్థమైతే నువ్వు కుంగిపోవు, నువ్వు ఇక నలిగిపోవు, నువ్వు భయపడవు. మీరు నమ్మండి నమ్మకండి, నేను నంద్యాల బయలుదేరుతుంటే నాతో పాటు ఒక సైన్యం వచ్చింది. గట్టిగా చెప్పులు కొడదా, నాతో పాటు ఒక బలమైన సైన్యం వచ్చింది. బ్యాగ్ తీసుకొని బైక్ ఎక్కగానే బలమైన అగ్ని వచ్చింది నా మీద. రాత్రంతా అభిషేకం నన్ను కమ్ముకుంటా ఉంటుంది. ఆ అభిషేకంతో ఆనందిస్తూ ఇక్కడికి వచ్చి నైట్ అంతా ఇక్కడ ఆనందిస్తా. ఎవ్వరుండరు కానీ నాతో ఒక బలమైన దేవదూతల సన్నిధి ఉంటుంది చూసేవాళ్ళు అనిపిస్తూ ప్రార్థన చేశా. ప్రభువా, నిజంగా ఇక్కడ సేవ జరిగిద్దా, ఇదంతా అయిద్దా అంటే అయిద్ది. నాకు ఆడ నన్ను నువ్వు నమ్ముతున్నావు, నా మాట చెప్పుని వచ్చావు, నమ్మోదరం చేయబడ్డావు, వెన్నుపోటు పొడవబడ్డావు, వెన్నుపోటు పొడుచుకోమా, వెన్నుపోటు నీకు అయింది. కానీ ముందు రోజుల్లో వెన్నెముక లాంటి బిడ్డలు నీకు ఇవ్వబోతున్నా. వెన్నుపోటు పొడిచేవాళ్ళు కాదు, వెన్నెముక లాంటి బిడ్డలు. కళ్ళు పీకేవాళ్ళు కాదు, కళ్ళు ఓడవికిచ్చే బిడ్డలు నీకు ఇస్తాను. నమ్మలేకపోయా నేను. ఏడిసేవాడిని చాలాసార్లు, ఒక్కడిని ఏడుచుకునేవాడిని. వీళ్ళందరి ముందు నవ్వుతా ఉండి, ఎందుకంటే నేను ఏడిస్తే, నేనే భయపడితే వీళ్ళందరూ చచ్చి మానేస్తారని. హల్లెలూయా. కానీ ఈ రోజున ఈ మీటింగ్ జరుగుతుందంటే కళ్ళు ఓడవికిచ్చే బిడ్డలు ఉండబెట్టి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు, నాకు ఇచ్చాడు కాబట్టి. నాకు వెన్నెముక లాంటి బిడ్డలు, నా కోసం ఏడిసే బిడ్డలు, నా కోసము నాతో పాటు సేవలో సహకరించే బిడ్డలు ఉన్నారు కాబట్టి ఈ రోజున ఈ సేవ నేను చేయగలను. దేవుడు నాకు చెప్పింది కళ్ళారా జరగడం నేను చూస్తున్నా. నేను ఈ మీటింగ్ విషయంలో ప్రార్థన చేస్తున్నా. చర్చి ప్రతిష్ఠ అయితే చర్చి ఓపెనింగ్ చేశారు డాడీ వాళ్ళు. సాక్ష్యం లేదు ఇక్కడ, పుకారు చేశారు, ఆ మందిరానికి వెళ్ళబాకండి, అది దెయ్యాల కొంప, అక్కడ భయంకరమైన దెయ్యాలు ఉంటాయి, అక్కడికి వెళ్తే ఆ దెయ్యాలు మీకు పడతాయి, ఆ పాస్టర్ మంచోడు కాదు, వెళ్ళబాకండి. ఒక ఆమె ఫోన్ చేసింది, మీ మందిరానికి వచ్చినయ్యా, ఏడున్నారు మీరు అంటే, నేను గుంటూరులో ఉన్నామంటే, మరి రమ్మంటారు వచ్చే ఆదివారం, మరి మీ గురించి అందరూ ఎట్టి ప్రచారం చేస్తున్నారు అంటే ఇంకా భయపడిపోయాడు. ఏంది ప్రభు ఈ సేవ, ఏంది ప్రభు? అన్నాడు, నువ్వు నమ్మి నాతో పాటు రా, నేను వచ్చింది ఇందుకే. నాకు మాట, నలిగిన నిన్ను, కుంగిన నిన్ను, బంధించబడిన నిన్ను నేను బలపరుస్తాను. ఎన్నిక లేని నిన్ను బలమైన జనం చేస్తా, ఒంటరైన నిన్ను 1000 మంది చేస్తా. నేను అందుకే ఈ లోకానికి వచ్చా, అందుకే నేను చనిపోయి లేచా, అందుకే నీతో ఉన్నా, నీ చుట్టూ ఆవరించా. నువ్వు నన్ను నమ్మితే, నా మాటకి విలువేస్తే నువ్వు గొప్పవాడు అవుతావు. నిన్ను పెట్టి నిన్ను నమ్మే వాళ్ళందరూ గొప్పవాళ్ళు అవుతారు. గట్టిగా చెప్పలు కొడదా. ఈరోజు దేవుణ్ణి పెట్టి మమ్మల్ని పెట్టి మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. నేను చెప్పగలుగుతా, నన్ను బలపరుస్తున్న దేవుడు, నా కుటుంబాన్ని ఆదరిస్తున్న దేవుడు, మమ్మల్ని ఓదారుస్తున్న దేవుడు, మమ్మల్ని ఫైనాన్స్గా, హెల్త్ పరంగా, మానసిక అన్ని విషయాల్లో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న దేవుడు నిన్ను కూడా ఎంకరేజ్ చేస్తాడు, నిన్ను కూడా దీవిస్తాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నిన్ను కూడా ఖచ్చితంగా. ఇంకా నన్ను చేస్తున్నాడు కాబట్టి నిన్ను కూడా చేస్తాడు. నేనేమైనా స్పెషల్ కాదు, మీరేమైనా తక్కువ కాదు. మీరు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు ఒకే దేవుడు. గట్టిగా చెప్పకూడదా? అందుకే చెప్తున్నా, ధైర్యం తెచ్చుకో, కుంగిపోవద్దు. ఎవ్వరు నీతో ఉన్నా లేకపోయినా, ఎవరు ఎంకరేజ్ చేయకపోయినా, నీతో ఉన్న దేవుడు నమ్ము. నిన్ను ఆయన ఖచ్చితంగా ఓదారుస్తాడు, ఖచ్చితంగా నీ స్థితి మారుస్తాడు. నీ దరిద్రాన్ని ఘనతగా మార్చడానికే ఆయన రక్తం పెట్టి ప్రాణం పెట్టాడు. నీ ఎన్నికలైన జీవితానికి విలువ ఇవ్వటాకే ఆయన చనిపోయి లేచి ఉన్నాడు. నలిగిన నిన్ను, బంధించిన నిన్ను, నీ జీవితాన్ని మార్చడం కోసమే ఆయన ఈ భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు నీతో మాట్లాడుతుంది కూడా ఆయనే. గట్టిగా చెప్పలు కూడా, నీతో నాతో మాట్లాడుతుంది కూడా ఆయనే. కాబట్టి మనం అందరూ ఏం చేయాలంటే, అనుమానాలు పక్కన పెట్టి, భయాలు పక్కన పెట్టి, సందేహాలు పక్కన పెట్టి, మనం ఏం చేయాలంటే ఆయన మీద ఆనుకోవాలి. హల్లెలూయా. ఆయన చేతుల్లో మన జీవితం పెట్టాలి. మన బలహీనతలన్నీ సరి చేసుకోవాలి. అయిద్దో కాదో, దీవిస్తాడో లేదో అని అనుమానించకూడదు. ఎందుకంటే ఆయన నిన్ను నాశనం చేయడానికి రాలే,
ఏయ్ తప్పు చేసావు శిక్షిస్తా అంటాకి రాలే. నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ కట్టుకున్న భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష పడాలని కోరుకు. నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు నువ్వు తప్పు చేస్తే. కానీ నీ తరపున నిలబడి దూరంటే యేసయ్య ఒక్కడే. ఆయన నీతోనే ఉన్నాడు. నీకు శుభార్త చెప్పమంటావా? తండ్రి కుడిపాసాన్ని కూర్చొని నీ తరపున ప్రార్థన చేస్తా ఉన్నాడు. నీకోసం అక్కడ రాత్రి బొగుళ్ళు కొనుక్కక నిద్రపోక ప్రార్థన చేస్తా ఉన్నాడు. యేసయ్య ప్రార్థన చేస్తా ఉన్నాడు. తండ్రి ఇదిగో నా కుమారుని దీవించయ్యా, నా కుమారుడు కోసం నేను నా ప్రాణం పెట్టా. తన పొరపాట్లు మన్నించు, తన స్థితిని మార్చు. తను ఎక్కడ తలదించుకుని ఎక్కడ 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 ఎక్కడెక్కడ కరెక్ట్గా అక్కడే అని తను లేపు ప్రభువా అని తండ్రి దగ్గర నీ గురించి నా గురించి అట రోజు ప్రార్థన చేస్తా. ఆయన గడ్డం పట్టుకుని బతిలాడు. తండ్రి జ్ఞాపకం చేసుకో, సునీల్ జ్ఞాపకం చేసుకో. తన నాకు విలువ రావాలి, తను చెప్పాలి నిలబడి, నా దేవుడు నన్ను గొప్పని చేసి చెప్పాలి, తనకు తన సాక్షిగా ఉండాలని. అట్లా అందరి గురించి పింటు పినడ తండ్రి దగ్గర ఆయన ప్రార్థన చేస్తా ఉంటాడు. ఆయనకి నువ్వు తెలుసు, నేను తెలుసు, అందరం తెలుసా. నీ జీవితం మొత్తం ఆయనకి తెలుసు. అందుకనే కుంగిపోయి ఉన్నావా, భయపడుతున్నావా, నలిగిపోయి ఉన్నావా, రోగంతో బంధించబడి ఉన్నావా, దెయ్యపు శక్తులతో బంధించబడి ఉన్నావా, రకరకాల సమస్యలు కూరుకుపోయావా? అయితే నిన్ను విడిపించేవాడు, రక్షించేవాడు, నీకు సహాయం చేయవాడు నీతోనే ఉన్నాడు, నీ పక్షాన ఉన్నాడు. ఖచ్చితంగా నీ తల ఎత్తుతాడు, ఖచ్చితంగా నిన్ను దీవించి తీరుతాడు, ఖచ్చితంగా నీ స్థితి మార్చి తీరుతాడు. ఆయనట ఒక పని ప్రారంభిస్తే ఆపటాకి ఈ భూమి మీద ఎవరు ఉండరాడు, భూమి మీద ఉండలేరు. ఆయన ఒక పని, ఒక వ్యక్తి జీవితంలో ఒక అద్భుతం, ఒక ఆశ్చర్య కార్యం, ఒక స్వస్థత కార్యం, ఒక దీవెన కార్యం చేయడానికి ఆయన కంకణం కట్టుకుంటే ఆపటాకి ఆకాశమండలం మీద, భూమి మీద, పాతాళంలో ఏ మనుషుడు, ఏ శక్తి నిలబడలేవు. ఆయన పనిని ఆపలేవు. ఆయన నీ జీవితంలో ఏదనుకుని చేసి తీరుతాడు. కాబట్టి నువ్వేం చేయాల్సిన అవసరం, నీ లైఫ్ని ఆయన చేతుల్లో పెట్టేసి, నీ బలహీనతలు, నీ భయాలు, నీ అవిశ్వాసం, నీ అపనమ్మకం, నీ సందేహం అంతా ఆయన చేతుల్లో పెట్టేసి ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు అనొచ్చు, నా పరిస్థితి చాలా భయంకరం బ్రదర్, నా మీద జరుగుతున్న చేతబడి చాలా భయంకరం, ఎవరైనా బాగుపడతారు కానీ నేను మాత్రం బాగుపడలేను, నా వల్ల కాదేమో అనుకోవచ్చు. కాబట్టి నువ్వే ఆయనకు కావాలి. హల్లెలూయా. అర్థమైందా? ఒక స్త్రీ ఉంది, అయిపోయింది ఆమె జీవితం, పతనం అయిపోయింది. ఆమెకి ఆ వ్యభిచారంలో కూరుకుపోయింది. ఆమెకి ఆ వ్యభిచారం చేసుకుంటూ బతకాల్సిందే. కరెక్ట్గా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెనే మార్చి, ఇంకొక ఆయన సేనా దెయ్యం బట్టి ఇక ఇలా ఊర్లో ఉండలేక బయట భయంకరంగా తిరుగుతా ఒక కొండల్లో గుట్టల్లో ఉంటే కరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనే బాగు చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి కాళ్ళు చేతులు పోయి కళ్ళు కనపడక ఆ కోనేటి దగ్గర అట్టనే కూరుకుపోయిన ఆయన పతనమే, ఆ జీవితం అయిపోయింది. ఎవరు ఆయన బాగు చేయట్లా. అందరూ బాగుపడితే ఆయన ఒక్కడు బాగుపడలేదు. ఆయన ఇక నేను బాగుపడ్డా కాబట్టి ఆడే అడుక్కుంటా ఉందామని అక్కడ అడుక్కుంటున్నా. కరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్నే వస్తుంది. ఇప్పుడు నీ పరిస్థితి ఏందో ఆయనకి బాగా తెలుసు. ఖచ్చితంగా నేను దీవించి బాగు చేయకూడదు. ఖచ్చితంగా అసలు ఆయన స్పెషాలిటీ ఏంటంటే, నువ్వు ఎక్కడ దెబ్బతిన్నావో జాగ్రత్త వినాలి. ఒక్క మాట చెప్పేసి క్లోజ్ చేస్తాను. నువ్వు ఎక్కడ దెబ్బతిన్నావో, నువ్వు ఎక్కడ తలదించుకున్నావో, నువ్వు ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ అయిపోయిందో లైఫ్, అక్కడేనట గట్టిగా చెప్పులు కొడతాం. కరెక్ట్గా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. ఎక్కడ నీ లైఫ్ బ్రేక్ అయిపోయిందో, ఎక్కడ నీ లైఫ్ స్పాయిల్ అయిందో, ఎక్కడ నీ లైఫ్ పతనమైందో, ఎక్కడ నీ లైఫ్ అంతమైపోయిందో, కరెక్ట్గా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. వేరే చోట నుంచి కాదు. నా జీవితం నేను అనుభవించున్నాను. నేను ఈ ప్లేస్కి వస్తే ఆయన బలమైన సన్నిధి అనుభవిస్తాను. ఆయన బలమైన వాక్కు, ఆయన బలమైన అభిషేకం నేను పొందుకుంటా.
మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తే నాకు అంత అనిపించింది, కరెక్ట్గా ఇక్కడే. ఎందుకంటే ఇక్కడ నేను బాగా నలిగా, ఇక్కడ చాలా బంధించబడ్డా, నా మీద చేతబడులు చేశారు. ఇప్పుడు కూడా నా మీద చేతబడులు చేస్తానే ఉన్నారు. కానీ ఎంత చేతబడి నా మీద చేస్తారో అంత అభిషేకం దేవుడు నాకు ఇస్తా ఉంటాడు. హల్లెలూయా. నేను చెప్పగలుగుతా, చేతబడు చేసే వాళ్ళకి ముందు రోజులు నేను బాప్తీసం ఇవ్వబోతున్నా. గట్టిగా చెప్పలు కూడా నా చేత దేవుడు బాప్తీసం ఇప్పించబోతున్నా. నన్ను పతనం చేయాలని, నాశనం చేయాలి కంగణం కట్టుకున్నారు, వాళ్ళని నా ద్వారా దేవుడు రక్షించుకోబోతున్నాడు. నా ద్వారే కాదు, నీ ద్వారా కూడా. నీ ఊరిలో, నీ ఇరుగు పొరులో నీకు శత్రువులు ఉన్నారా? నీకు హాని చేసేవాళ్ళు ఉన్నారా? నీ జీవితం నాశనం చేయాలనుకుంటున్నారా? అయితే నీకు శుభవార్త. నువ్వు నమ్మిన యేసయ్య ఎట్లాంటి దేవుడు అంటే వాళ్ళకే నువ్వు దిక్కు అవుతావు. చివరికి వాళ్ళ ద్వారా నువ్వే రక్షించబడ, వాళ్ళు నీ ద్వారా రక్షించబడతారు. నీ ద్వారా వాళ్ళకు ఆశీర్వాదం వచ్చింది, నీ ద్వారా వాళ్ళకు దీవెన వచ్చింది. కాబట్టి ఈ చర్చి ప్రతిష్ట సందర్భంగా ఈ కూడికి ఎందుకంటే మమ్మల్ని బలపరిచాడు, మిమ్మల్ని కూడా బలపరుస్తాడని చెప్పడం కోసమే. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా, నేను అన్ని ఇంకా నమ్ముతా ఉన్నా, ఆయన మీద ఆధారపడుతున్నా, ఆయన కోసం ఈ సేవ చేస్తున్నా, ఆయన పెట్టి మీ అందరికీ దేవుని శుభవార్త ప్రకటిస్తున్నా, ప్రార్థనలు చేస్తున్నా, మిమ్మల్ని అందరినీ దేవుళ్ళు బలపరుస్తున్నా. ఖచ్చితంగా నన్ను దేవుడు అంచెలు ఈ ప్లేస్లోంచి దేవుడు లేపబోతున్నాడు. సేమ్ టైం మిమ్మల్ని కూడా అట్లానే దేవుడు లేపబోతున్నాడు, అట్లానే లేపబోతున్నాడు. నువ్వు అందుకనే నీ పరిస్థితి ఏది చూడొద్దు, నీ చుట్టూ సమస్యలు చూడొద్దు, నీ కష్టాలు, నీ సమస్యలు, నీ పోరాటాలు, నీ వ్యాధులు చూడొద్దు. నువ్వు ఆయన హృదయపూర్వక నమ్ము, ఆయన మీద ఆధారపడు, ఆయనకి నీ జీవితాన్ని సమర్పించు. ఆటోమేటిక్గా ఆయన జోక్యం చేసుకుంటాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి? ఉన్న ప్రాంతంలో కళ్ళు మూసుకొని మన హృదయం ఆయన చేతుల్లో పెట్టేసి, మన జీవితం ఆయన చేతుల్లో పెట్టాలి. ఆయనకి మన జీవితాన్ని సమర్పించాలి. ఎందుకంటే మనుషుల చేతిలో పెడితే వాళ్ళు మోసం చేశారు, ఇప్పుడు దాకా మనుషుల చేతిలో పెడితే నాశనం చేశారు. మనుషులు నమ్మి వాళ్ళకి నీ బాధలు చెప్పుకుంటే నాశనం చేశారు. మనుషులు మనుషులే, కానీ నువ్వు ఇప్పటికైనా సరే, నువ్వు ఎవరివైనా సరే, ఈ సందర్భంగా దేవుడు చెప్పమంటున్నాడు, నేను, నా భార్య, మా కుటుంబం, మా జీవితాన్ని చేతుల్లో పెట్టేసి, నువ్వే దిక్కయ్యా, బాగు చేసిన నువ్వే, నాశనం చేసి నువ్వే అని, నువ్వే మామూలు ఖచ్చితంగా బాగు చేస్తావు ప్రభు అని మేము మా జీవితాన్ని చేతుల్లో పెట్టేశాం. పూర్తిగా ఆధారపడ్డాం. దేవుడు అన్యాయం చేయట్లా, అంచెలు మమ్మల్ని దీవిస్తా, కాపాడుతా, మా స్థితి మారుస్తా వస్తా. కాబట్టి నేను మీకు ఈ మాట చెప్తున్నా, నువ్వు కూడా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు దాకా ఎట్ట చేసేవో తెలియదు, కానీ దయచేసి ఇప్పుడు కన్నా ప్లీజ్ అని నమ్ము, అనుమానించుకో. మనుషులు చూసి అట్టంటోడు అనుకోకు, యేసయ్య అట్లా ఉంటాడు అనుకోకు. ఆయన 10,000లో ప్రత్యేకమైన వాడు. ఆయన క్యారెక్టర్ ఎవరికి ఉండదు ఈ భూమి మీద. ఆయన లాంటి మనసు, ఆయన లాంటి జీవితం ఎవరికి లేదు. భయపడకుండా నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకో. నీ బలహీనతలు, నీ భయాలు, నీ అనుమానాలన్నీ ఆయన చేతిలో పెట్టేసాయి. ఇదిగో ప్రభువా అని నువ్వు ఉన్న పాటున అందరు కళ్ళు మూసుకో. ఇక అందరు కళ్ళు మూసుకో. వీలైతే అందరూ మోకరిద్దాం, అందరం మోకరిద్దాం. ఇక నేను క్లోజ్ చేసేస్తాను. నువ్వు నమ్మేవా ఆయన్ని? నీ కష్టాలు తీరుస్తాడని, నీ బాధలు తీరుస్తాడని, నీ వ్యాధులు బాగు చేస్తాడని, నీ శాపాన్ని, నీ పాపాన్ని, నీ స్థితి మారుస్తాడని నమ్మేవు. నమ్మిని నువ్వేం చేయాలంటే అటు ఇటు చూడొద్దు, ఇక పూర్తిగా ఆనుకో. ఆయన చేతిలో పడేసే నీ జీవితాన్ని మొత్తం కొంచెం కూడా కాదు, పూర్తిగా ఆయన మీద వేసేసి ఆయనకి అప్పచెప్పుకో. ఆయన దగ్గర యేసయ్యా ఇదిగో ఆ అయ్యని దీవిస్తున్నావు కదా, నన్ను కూడా దీవించు. ఇక అయ్య చెప్తున్నాడు సాక్ష్యం, నన్ను కూడా దీవించు. ఎందుకంటే కుంగిన వారిని నువ్వు బలపరుస్తావట కదా, నలిగిన వారిని బలపరుస్తావట కదా, పేదలకే శుభవార్త అంట కదా. నా పరిస్థితి అలానే ఉందయ్యా, ఇదిగో నా జీవితం అని అందరు కళ్ళు మూసుకుందాం. మోకరిస్తే మోకరిద్దాం.
మీ జీవితం దేవుని చేతుల్లో పెట్టేసేయండి, ఏం చేయొద్దు. ఇక మీ బలహీనతలన్నీ ఆయన దగ్గర ఒప్పుకోండి, సమర్పించుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. నేను క్లోజ్ చేయబోతున్నాను. ఎవరైతే ఈరోజు ఎవరైతే ఈ సమయంలో ఈ మాటలు విని వారి జీవితం సమర్పించుకుంటారు, సమర్పించుకోవటం అంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడతారు, వారి జీవితంలో ఈ రోజు నుంచి బలమైన మార్పు ఆయన చేయబోతున్నారు. ఇది ప్రవచన వాక్కు, ఇది నా అంతటి నేను చెప్పట్లా. దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను దీవించబోతున్నాడు, నీతో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నిన్ను కూడా దీవించబోతున్నాడు. నువ్వు నమ్మితే నీ జీవితంలో బలమైన కార్యం జరగబోతుంది. నువ్వు నమ్మితే నీతో పాటు ఆయన ఇంటికి రాబోతున్నాడు. నువ్వు నమ్మితే నీ కన్నీరు నాట్యంగా మార్చబోతున్నాడు. నువ్వు నమ్మితే నీ శాపాన్ని కొట్టివేయబోతున్నాడు. నువ్వు నమ్మితే నీ సంఖ్యలు తెంచబోతున్నాడు. నువ్వు నమ్మితే నలిగిన నీ హృదయాన్ని బలపరుస్తాడు. కుంగిన నీ హృదయాన్ని, నా వల్ల కాదన్న నీ హృదయాన్ని బలపరిచి అనేకులకి బలపరిచేవాడిగా నేను మారుస్తాడు. దిక్కులేని నిన్ను అనేకులకు దిక్కుగా మారుస్తాడు. నీ లైఫ్ పతనమైతే నీ లైఫ్నే అనేకులకి ఆస్తికరంగా మారుస్తాడు. త్వరగా అందరూ యేసయ్యా నా లైఫ్ నీ చేతిలో పెట్టిన అందరూ త్వరగా. దేవుని యొక్క సన్నిధి ఇక్కడ దిగి ఉంది, దేవుని యొక్క అభిషేకం ఇక్కడ దిగి ఉంది. ఇది దేవుని వాక్యది, ఇది దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఇదిగో నీ జీవితాన్ని దీవించాలని, నీ జీవితాన్ని మార్చాలని. నువ్వు ఎక్కడ కుంగావో, నువ్వు ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ పోగొట్టుకున్నావో, ఎక్కడ నష్టపోయావో అక్కడ నీ తల ఎత్తడానికి ఇదిగో ఆయన సిద్ధపడుతుండగా నీ చెయ్యి ఆయన చేతిలో పెట్టేశాయి. నీ హృదయాన్ని, నీ మనసుని, నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టేశావు. బలమైన కార్యం ప్రభు చేయబోతున్నాడు. బలమైన కార్యం ఏదో చేయబోతున్నాడు. నమ్మే వాళ్ళు రెండు చేతుల పైకెత్తి గట్టిగా నువ్వు చప్పట్లు కొడుతుండగానే నీ జీవితాన్ని చేతిలో తీసుకుంటున్నాడు, నీ సమస్యల చేతిలో తీసుకుంటున్నాడు. నీ పక్షాన యుద్ధము చేయడానికి ఆయన తన సైనికులతో దిగిరాబోతున్నాడు. నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను ఆశ్రయించబోతున్నాడు. ఓ రా బా 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 బా. ఎక్కడైతే కరెక్ట్గా అక్కడే నీ తల ఆయన ఎత్తబోతున్నాడు. నమ్మేవాళ్ళు గట్టిగా ఇదిగో దేవుని హస్తం, ఇదిగో దేవుని యొక్క వెలుగు, ఇదిగో దేవుని యొక్క స్వస్థత, ఇదిగో దేవుని యొక్క దీవెన దిగుతుంది. నమ్మేవాళ్ళు గట్టిగా rekende rebesha rukande rebesha yes ఆకాశములు తెరవబడునా నీ కోసము తన సైన్యం దిగొస్తుందో నీ గర్భం తెరవబడుతున్నాడు. నీ ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు, నీ ఉద్యోగానికి ఇవ్వబోతున్నాడు, నీ దరిద్రాన్ని మార్చడానికి, నీ స్థితి మార్చడానికి తన సైన్యం దిగుతుంది. ఓహో బాబా ఎవరాబోతో గట్టిగా ఏదో జరుగుతుంది. ముందుగా ఆయన బలం, ఆయన దీవెన, ఆశీర్వాదం నీపై. అందరం లేచి నిలబడదా. ఆయన నీలో ఒక పని ప్రారంభించాడు, నీలో ఒక కార్యం ప్రారంభించాడు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అది నీలో నెరవేర్చబోతున్నాడు. నువ్వు నమ్మి కన్నీరు గార్చావు కదా, నమ్మి యేసయ్యా అన్నావు కదా, అయ్యా నన్ను కాపాడని ఏడిసావు కదా,
లెక్కలో తీసుకున్నాడు ఆయన. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా ఆయన నిన్ను పట్టించుకొని ఉన్నాడు. ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు నీ జీవితంలో. ఖచ్చితంగా నువ్వు తలగా ఉండి తీరుతావు. ఖచ్చితంగా చేతులు చాపి 10 మందికి ఇచ్చి తీరుతావు. ఖచ్చితంగా నీ దరిద్రం ఐశ్వర్యంగా మారబోతుంది. ఖచ్చితంగా నీ స్థితి మారబోతుంది. ఇది మనిషి మాట అయితే జరగదు. ఇది మనిషి తలంపు అయితే జరగదు. ఆయన ప్రారంభించాడు. ఆయన నీ జీవితంలో ప్రారంభించాడు. ఆపే దమ్ము ఎవరికి లేదు. నిన్ను బాధపడనీయకుండా ఎవరు ఆపలేరు. నిన్ను 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 జీవించబడనీయకుండా ఎవరు ఆపలేరు. నిన్ను స్వస్థపడనీయకుండా ఎవరు ఆపలేరు. ఆయన ఈ జీవితంలో మరి ప్రారంభించున్నాడు. నమ్మేవాడు గట్టిగా అగ్ని నీ యొక్క జీవితంలో దిగుతుంటావు. ఏదో జరుగుతుంది. నమ్మేవాళ్ళు గట్టిగా ఎవరు తెరవద్దు. అటు ఇటు చూడవద్దు. ఏదో జరుగుతుంది ఇక్కడ. జరుగుతుందో గట్టిగా ఏదో జరుగుతుంది ఇంట్లో. ఏదో జరుగుతుంది. చేతబడి కట్లు తగ్గుతున్నాయి. రోగ శక్తులు తగ్గుతున్నాయి. దయ్యం శక్తులు తగ్గుతున్నాయి. గర్భాలు తెరవబడుతున్నాయి. ఏదో బలమైన కార్యం జరుగుతుందో. ఎవరు ఆపొద్దు. నా చేతి వేళ్లకు యుద్ధం నేర్పాను. సమరము నేర్పెను. నా గుండెకు శౌర్యము నేర్పెను. జైకం ఆత్మాభిషేకం అగ్నిస్వరము నీ సొంతం అంతే. శత్రువుల గుండెలలో సాతాను గుండెల్లో యేసునామము సింహానాదం. దేవుని యొక్క ఖడ్గం దిగిద్దంటే ఏ యుద్ధ భూమైనను ఏ పరిస్థితిలో అయినా సరే యేసు రక్తము సింహాస్వప్నం. గట్టిగా చప్పట్లు. ఇదే యెహోషువా తరము. అందరూ సంతోషముతో ఆరాధిద్దాం. ఎరుకో గోడలు కులుకున్నాయి.
బలమైన అభిషేకం నీపై దిగి ఉంది. నమ్మేవాడు గట్టిగా చెప్పలు. బలమైన అగ్ని నీపై అల్లాడుతుంది. బలమైన ఆశీర్వాదము నీ శాపాన్ని దీవెనగా మార్చావు. బలమైన ఆశీర్వాదము నీపై దిగుతుంది. పొందుకో పొందుకో పట్టాలి చెప్పలు పట్టాలి గట్టిగా గట్టిగా. బలమైన కార్యాలు బలమైన కార్యాలు బలమైన కార్యాలు బలమైన కార్యాలు పోతున్నవాడు నిన్ను మార్చేదాకా, నీ తల ఎత్తేదాకా, నీ శాపాన్ని ఆసి మార్చేదాకా, నీ 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 రోగం బాగు చేసేదాకా, నీ గర్భం తెరిచేదాకా ఆయన నిన్ను వదిలిపెట్టడు. నమ్మేవాళ్ళు చప్పట్లు కొట్టాలి గట్టిగా గట్టిగా. వదిలిపెట్టాడు వదిలిపెట్టాడు నిన్ను వదిలిపెట్టాడు ఆయన. వదిలిపెట్టాడు వదిలిపెట్టాడు వదిలిపెట్టాడు. నిన్ను వదిలిపెట్టాడు ఆయన. నిన్ను ఆయన వదిలిపెట్టాడు. వదిలిపెట్టాడు ఆయన. వదిలిపెట్టాడు పెట్టాడు. ఈ రక్షణ అంత ఈజీ కాదు. ఇది నీ భార్య వదిలిపెట్టింది, నీ భర్త వదిలిపెడతాడు, నీ తల్లిదండ్రులు కొన్నిసార్లు వదిలిపెడతారు. వీడి కర్మ ఇది అంతే బాగుపడ్డా. నీ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా నేను వదిలిపెడతారు, కానీ ఆయన మాత్రం వదిలిపెట్టాడు. ఖచ్చితంగా ఎక్కడ దెబ్బతిన్నావో, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ కరెక్ట్గా అక్కడే నిన్ను బాగుపడేదాకా వదిలిపెట్టాడు ఆయన. వదిలిపెట్టాడు నిన్ను ఆయన. ఖచ్చితంగా తన సాక్షిగా మార్చేదాకా ఆయన వదిలిపెట్టాడు. ఆయన రక్తం సామాన్యమైంది కాదది, ఆయన బలియాగం సామాన్యమైంది కాదది. నువ్వు బాగుపడేదాకా ఆయన పోరాడుతూ ఉంటాడు నీ పక్షాన. ఏ ఆకాశ మండలంలో భూమి మీద పాతాలను ఏ శక్తులైనా సరే వాటిని అణిచి, ఏ మనిషి అయినా సరే, ఏ అధికారైనా సరే
నిన్ను నాశనం చేసే ఎవరైనా సరే వాళ్ళని అణిసి నిన్ను దీవించేదాకా ఆయన వదిలిపెట్టడో ఆయన. ఇది నువ్వు నమ్మి నీ జీవితాన్ని చేతుల్లో పెట్టు. అనుమానించం, సందేహం పక్కన పెట్టి చేతిలో పెట్టేసి ఆయనకి సమర్పించుకొని చూడు. ఖచ్చితంగా నన్ను దీవిస్తున్నట్టు నిన్ను కూడా దీవిస్తాడు. ఖచ్చితంగా అనుమానించావో, 2 తలంపులు చేసావో నీకే టైం వేస్ట్ అవుతాయి. గుడ్డికి నమ్మేసాయి. ఒకటే నిర్ణయం తీసుకో, నమ్మేసాయి. ఆయనకి సరెండర్ అయిపో, ఆయన చేతిలో పెట్టేసాయి. నీ జీవితం ఆయన చూసుకుంటాడు. ఆయనకే మహిమ. చేతులు పైకెత్తుదాం. మీ కుడి చేయి పైకెత్తుదాం. నేను ఈరోజు నుంచి 2 సార్లు అటు ఇటు నమ్మానయ్యా. కాసేపు నమ్మలా, ఇప్పుడు నమ్ముతున్నా అన్న వాళ్ళ చేతులు మీ కుడి చేయి పైకెత్తండి. ఎందుకంటే ఆయన పట్టుకోబోతున్నాడు. నీ కుడి చేయి పైకెత్తు. ఊరికి ఎత్తడమే కాదు, నీ హృదయం కూడా ఇచ్చేసే. నీ జీవితాన్ని చేతిలో పెట్టేసి, ఇదిగో ప్రభు నా జీవితం అన్న వాళ్ళ మీ కుడి చేయి పైకెత్తి ఆయన వైపు, ఆకాశం వైపు, సింహాసనం అద్దు నుంచి చూస్తున్నాడు ఆయన. మళ్ళీ చెయ్యి ఎత్తి మళ్ళీ అనుమానించబాకు. ఎత్తి ఆయన చేతిలో నీ చెయ్యి పెట్టేసి ఆయన చూసుకోబోతున్నాడు. ఖచ్చితంగా నీకు అన్యాయం చేయడు ఆయన. నీకు అన్యాయం చేయడు. నీ చేతే యేసయ్య గొప్ప దేవుడు అనిపించుకుంటాడు ఆయన. నీ చేతే యేసయ్య మంచి దేవుడు, నా దేవుడు నీ చేత చెప్పించుకుంటాడు ఆయన. నీకు అన్యాయం చేయడు. ఎత్తు, చేతులు ఎత్తు. తండ్రి, ఎత్తిన వారందరూ మీ చేతుల్లో తీసుకోండి అయ్యా. వారిని సిగ్గుపరచనీయవును, వారిని కుంగనీయవు, నలగనీయవు, బంధించబడనీయవు. ఎక్కడ తలదించుకున్నారు, ఎక్కడ కుంగిపోయి ఏడుస్తున్నారు, ఎక్కడ బంధించబడి ఇరుక్కుపోయారో, ఎక్కడ అన్ని పోగొట్టుకొని దరిద్రులు అయ్యారో అక్కడే వారి తల ఎత్తబోతున్నావు. నువ్వు ఖచ్చితంగా ఎత్తి తీరుతావు. నువ్వు అందుకే వచ్చావు ఈ లోకానికి. నీ ప్లాన్ అదే. నీ జీవితము దానికోసం నువ్వు జన్మించావు ఈ లోకానికి. అందుకే ఈ భూమి మీద నువ్వు పుట్టావు. నీ జీవిత ఆశయం అదే యేసయ్యా. ఎత్తి నీ చేతులందరూ పట్టుకోండి అయ్యా. వీళ్ళు ఎక్కడెక్కడ ఓడిపోతున్నారు, తల్లిదండ్రుల దగ్గర, బంధువుల దగ్గర, ఆనందముల దగ్గర, స్నేహితుల దగ్గర, అన్నిల దగ్గర ఎక్కడ అవమానించబడుతుంది అక్కడే మీరు తల ఎత్తి నీ సాక్షులుగా మార్చుకోమని యేసు శక్తిగల నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా.